ఏ ఏ నేర్చుకోవాలి మేము ఏలో టూల్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నాం కానీ ఇక్కడ అవైలబిలిటీ దొరకట్లేదు లేదంటే కాస్ట్ ఆఫ్ ఇది కూడా చాలా ఎక్కువ అవుతుంది మేము దాన్ని బేర్ చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా ఫ్రీగా ఏఐ టూల్స్ ని నేర్పించే ఒక వెబ్సైట్స్ ని రెడీ చేసి పెట్టాయి. ఆ వెబ్సైట్స్ లోకి వెళ్ళి మీరు ఎన్రోల్ చేసుకుంటే ఫ్రీగా ఆ కోర్సెస్ ని నేర్చుకోవచ్చు. మరి ఆ వెబ్సైట్స్ ఏంటి, ఆ కోర్సెస్ ఏంటి డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అవినాష్ గారు, హాక్సన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అండ్ ఫౌండర్. నమస్తే సార్. అన్వేష్ గారు, మనకి ఏఐ టూల్స్ నేర్చుకోవడానికి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సర్కిల్లో కానీ ఉన్న వెబ్సైట్స్ ఏంటి, మనం వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏఐ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి? సో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సైట్స్ లో మనకి ఫ్రీ ఏఐ కోర్స్ నేర్చడం అంటే బేసిక్ ఏఐ నేర్పించడం అట్లా కొంచెం అంటే ఒక మెటీరియల్ అనేది దాంట్లో ఇన్కల్కేట్ చేశారు. సో ఏఐ ఫర్ ఆల్ .in ఆర్ innovateindia.mygo.in. సో ఈ 2-3 సైట్స్ ఉన్నాయి. bhashini.go.in అని ఉంది. ఈ 2-3 వెబ్సైట్స్ లో ఏంటంటే మనకి దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రిజిస్టర్ అవ్వటం ఎలా, లేకపోతే ఏ రిలేటెడ్ గా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా నాలెడ్జ్ తెచ్చుకోవాలన్నా కూడా ఫ్రీగా బేసిక్ నాలెడ్జ్ మనం ఏఐ మీద ఏ అంటే ఏంటి, ఏ ఎట్లా యూజ్ అవుతుంది, మనం ఏఐని ఎట్లా నేర్చుకుంటే మనకు ఫ్యూచర్ గా మన లైఫ్ స్టైల్లోకి ఎట్లా యూజ్ అవుతుంది, అదే ఫండ్ రైజింగ్ వర్క్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే అక్కడ 2-3 వెబ్సైట్స్ లో మనం చూడొచ్చు. చూస్తే ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు మొత్తం అవుతుంది. రిజిస్టర్ అని ఉంటుంది, లాగిన్ అని ఉంటుంది, లేకపోతే ఎన్రోల్ చేయమని ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే గవర్నమెంట్ ఎన్రోల్స్ తీసుకుంటుంది, కొన్ని డేస్ ఎన్రోల్స్ ఆపేస్తుంది టు ప్రాసెస్ ద ఎగ్జిస్టింగ్ ఎన్రోల్మెంట్స్. దాని తర్వాత మళ్ళీ ఎన్రోల్మెంట్స్ మళ్ళీ ఓపెన్ చేస్తుంది. సో అట్లా మనం ఎన్రోల్ చేసుకుంటా ఉంటే whether you are schooling or college people or after getting out of college or ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా జాబ్స్ దీని మీద నేను తెచ్చుకుందాం అనుకున్నా కూడా బేసిక్గా ఏ మీద నేర్చుకోవాలంటే 2-3 వెబ్సైట్స్ లో మనం యాక్సెస్ చేస్తే వీ క్యాన్ గెట్ ద ఐడియా. అంటే ఆ వెబ్సైట్స్ లో మనకి కోర్సెస్ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి? అదేనండి, ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే ఏ ఫర్ ఆల్ అంటే బేసిక్ ఏ, జనరేటివ్ ఏ అంటారు, ఏ అంటే ఏంటి, ఎంఎల్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, అసలు ఏ మన నార్మల్ లైఫ్ స్టైల్లో మనం ఎట్లా ఉపయోగించుకోవచ్చు, సో బేసిక్ గా ఏ ఎంతవరకు మనం నేర్చుకోవచ్చు, దాన్ని మనం ఏ విధంగా ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు, దాన్ని మన జాబ్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి, సో మా ఎగ్జిస్టింగ్ జాబ్స్ కి మనం ఎట్లా రెడీ అవ్వచ్చు, తర్వాత అసలు ఏ యాక్సెస్ ఎట్లా తీసుకోవచ్చు. సో ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మనం తీసుకోవచ్చు. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత యూజువల్ గా ఒక టూల్ గానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ కొంతవరకు మనం ఫ్రీగా యాక్సెస్ చేయగలం. సో ఇంకా డెప్త్ గా మనం యాక్సెస్ చేసుకోవాలన్నా దాని మీద ఇంకొంచెం మనం డెప్త్ గా వెళ్ళాలి, దాని మీద మనం ఒక జాబ్ కానీ లేదా దాని రిలేటెడ్ గా ఏదైనా క్రియేటివ్ థాట్ తో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నా కానీ ఎనీ కైండ్ ఏ రిలేటెడ్ ఇన్ అండ్ అవుట్ ఏతో చేయాలంటే కొంత మనం డెప్త్ గా చేసుకోవాలంటే వీ నీడ్ టు యాక్సెస్ అదర్ కోర్సెస్. బట్ బేసిక్ గా మనం యాక్సెస్ చేసుకుని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏ మీద గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రీగా ఈ సైట్స్ లో అనేది 2-3 సైట్స్ నేను చెప్పినవి ఉన్నాయి. ఏ ఫర్ ఆల్, ఇన్నోవేట్ ఉంది, తర్వాత ఆ భాషని అని ఉంటుంది. సో 2-3 సైట్స్ లో మనం చూసుకుంటే యాక్సెస్ అవుతుంది. బట్ ఒక్కొక్క సైట్ ఒక్కొక్క ప్రాసెస్ లో ఉంటుంది అనమాట. ఒకసారి మనం లోపలికి వెళ్తే మనకి క్లారిటీ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మనం ఏం చేయొచ్చు, దాంట్లో మన ఆప్షన్స్ ఏమున్నాయి, రిజిస్టర్ చేయాలా, లేకపోతే రిజిస్టర్ చేసిన తర్వాత మన అకౌంట్ తో లాగిన్ చేయాలా, లేకపోతే ఎన్రోల్మెంట్ చేసుకోవాలా, లేకపోతే అసలు ఏ రిసోర్సెస్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి ఆ సైట్స్కి వెళ్తే మీ రిక్వైర్మెంట్ మీద మీ యొక్క సిచ్యువేషన్ బట్టి మీరు యాక్సెస్ చేసుకోండి ఏది కావాలంటే ఫర్ బేసిక్ థింగ్స్ మనం దాన్ని చూసుకోవచ్చు. ఇంకా ఏవైనా సైట్స్ ఉన్నాయి అంటే ప్రైవేట్, ఇవన్నీ మీరు చెప్పింది మీ గవర్నమెంట్ సైడ్. కొన్ని బిట్స్ కానీ ఇన్ఫోసిస్ ఇలాంటి సైట్స్ కూడా ఫ్రీగా ఏఐ టూల్స్ కి లాంచ్ చేస్తున్నాయి. అలాంటి ఏఐ టూల్స్ ఏమున్నాయి? సో యూజువల్గా ఏంటంటే అండి, ఇన్ఫోసిస్ కానీ ఐబిఎం కానీ కొన్ని కంపెనీస్ ఏంటంటే కాలేజ్ టైప్ అవుతాయి అనమాట. సో మనకి రీసెంట్ గా ఏ మనకి మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఏ అనేది మన లైఫ్ స్టైల్లో కానీ మన టెక్నాలజీస్ మీద కానీ దాని ఇంపాక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఏఐఎంఎల్ అనేది గ్రూప్ కొత్తగా చాలా కాలేజెస్ స్టార్ట్ చేశాయి. ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్. సో ఏఎంఎల్ అనేది ఒక గ్రూప్ అనమాట. లైక్ సిఎస్సి, ఈసీఈ, ఐటీ, ట్రిపుల్ లాగా ఏఎంఎల్ గ్రూప్. సో ఆ గ్రూప్ ఏం చేస్తున్నారంటే 3rd ఇయర్ 4th ఇయర్ ఫైనల్ సెమ్స్ లో ఇన్ఫోసిస్ తో టైఅప్ అయ్యి వాళ్ళ కోర్సెస్, వాళ్ళ మెటీరియల్స్ యాక్సెస్ ఇవ్వటం, 3 to 4 months దాని మీద ఇంటర్న్షిప్ లా చేయండి, ఆ ట్రైనింగ్ తీసుకోండి, ఆ సర్టిఫికేషన్ చేయండి. సో కొన్ని కాలేజెస్ అండ్ కొన్ని కంపెనీస్ అనేది సర్టిఫికేషన్స్ ఇస్తాయి, అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ డెప్త్ గా కావాలంటే మనం వీ నీడ్ టు పే సంథింగ్ టు ఎనీ ఆఫ్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఆన్లైన్ లో కూడా చాలా ఉన్నాయి, అప్గ్రేడ్ అని చాలా ఉన్నాయి సైట్స్, దానిలోకి వెళ్ళి కూడా మనం తీసుకోవచ్చు. బట్ కొంతమంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ లో కూడా మనకి కొంతమంది దే విల్ టాట్
ఓకే. టీచ్ చేస్తారు. అది అట్లా కూడా మనం చూడొచ్చు. బట్ ద వే అంటే మీరు ఎంచుకున్న విధానం బట్టి దాన్ని ఎట్లా నేర్చుకోవాలో విధానం బట్టి మీరు చూడొచ్చు. కొంతమంది ఫేస్ టు ఫేస్ కావాలి. సార్ యూట్యూబ్‌లో నేర్పిస్తారు అంటున్నారు కదా! దానికి ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది సార్? నిజంగా మనకి బేసిక్ అది అండి. నేర్చుకునే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మీ నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాననుకోండి. హ్మ్. నా రెస్పాన్సిబిలిటీ కొంతవరకే ఉంటుంది. ద వే హ్యూమన్ నేచర్ చెప్తున్నా. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ నేనే మీకు కోర్సు నేను కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. నాకు కొంచెం బేసిక్ చెప్పండి. హ్మ్. బట్ ఐ విల్ నాట్ పే ఎనీథింగ్ అంటారు. హ్మ్. నేనేం చేస్తాను, నాకు ఫ్రీగా ఎంతవరకు చెప్పగలను అంతవరకు మీకు చెప్పగలను. ఓకే. ఇన్ డెప్త్‌గా చెప్పాలంటే ఐ నీడ్ టు డూ రిసర్చ్ అండ్ ఐ నీడ్ టు పే సంథింగ్ అండ్ ఐ నీడ్ టు ప్రొవైడ్ యూ ద నాలెడ్జ్. యెస్. వై? బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫ్రీ ఇన్ ద మార్కెట్ ఆర్ నాట్ ఫ్రీ ఇన్ ద వరల్డ్. బేసిక్ నాలెడ్జ్ వరకు మీరు తీసుకోవచ్చు. దట్స్ ద రీజన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ ఇన్ఫర్మేషన్‌ని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు నేర్చుకున్నా, ఇన్ అండ్ ఔట్ నేర్చుకున్నా, ప్రాపర్‌గా నేర్చుకుంటారా లేదా అని చెప్పి ఫ్యూచర్ కాబట్టి దాని మీద వర్క్ ఫోర్స్ మనం క్రియేట్ చేయాలి. దానిలో ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే. బట్ నేనేంటంటే ఎవరన్నా కొంత టైం ఉన్నప్పుడు ఏదైనా యాక్సెస్ చేయాలన్నా కూడా అట్లా యాక్సెస్ చేయొచ్చు. బట్ ఏదైనా క్రెడిబిలిటీ అనేది కొంతవరకే ఉంటుంది. మీకు క్రెడిబిలిటీ కావాలంటే ప్రొఫెషనల్ ట్రైనర్స్తోనే యూ నీడ్ టు డూ. కొన్ని కంపెనీస్ మీద బాగా రీసెర్చ్ చేసి మీద ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. వాటి దగ్గరికి వెళ్ళి మీరు చూడొచ్చు. బట్ ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడైనా కూడా అసలు వాళ్ళ హిస్టరీ ఏంటి, హ్మ్. మీకు ట్రైన్ చేసే ట్రైనర్ ఎవరు, హ్మ్. అతని యొక్క ప్రొఫెషనల్ కెరీర్ ఏంటి, ఓకే. అసలు మీద దానికి ఎంతవరకు కమాండ్ ఉంది, ఇవన్నీ ఓకే. ప్రాపర్ గా చెక్ చేసుకుని వెళ్ళండి. వై? బికాస్ కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఫర్ ఆల్ ఏఎంఎల్ నేర్చుకుంటా అంటది. వాళ్ళు కూడా ఏంటంటే నార్మల్ గా ఉన్న మెటీరియల్ ని మీ దగ్గర పెట్టి అది హాఫ్ డివైడ్ చేసేసి షెడ్యూల్ లాగా పెట్టేసి మీకు చెప్పేస్తారు. అది మీకు యూజ్ అవ్వదు. ఓకే. ఏఎంఎల్ ఎట్లుండాలంటే ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి. ఎప్పుడైనా టెక్నికల్ ఓకే. అప్రోచ్ ఉండాలి, ఓకే. ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి. అప్పుడే మీరు ప్రాపర్‌గా దాన్ని మనం ప్రాక్టికల్‌గా మనం ఎక్కడన్నా యూజ్ చేయాలన్నా, ప్రాక్టికల్ ఎక్కడన్నా మనం దాన్ని వాడాలన్నా కూడా మీకు యూజ్ ఉండాలి అంటే ప్రాక్టికల్ అప్రోచ్ ఉన్న దగ్గరే దాన్ని యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అంటే వీటి మీద ఇప్పుడు మనకి ఏవైనా కోర్సెస్ చేస్తే దాని మీద ప్రాజెక్ట్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం. సో, ఏఎంఎల్ మీద మార్కెట్‌లో ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా అవైలబిలిటీ ఉందా? అంటే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్‌గా ఏదన్నా ప్రాక్టీస్ చేయటానికి గాని, లేకపోతే ఏదన్నా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా హ్మ్. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి. కొన్ని ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసి రెడీ పెట్టుకుంటాయి. అంటే హ్మ్. వెబ్ రిలేటెడ్ యాప్ రిలేటెడ్. హ్మ్. సో, సిస్టమ్ రిలేటెడ్, యాప్ రిలేటెడ్‌గా 2 డిఫరెంట్ కైండ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకు అవును. సాఫ్ట్‌వేర్ రెడీ చేయాలంటే ఒకటి సిస్టమ్ రిలేటెడ్ రెడీ చేయాలి. ఇంకోటేంటంటే యాప్. దాని రిలేటెడ్ సేమ్ యాప్ రెడీ చేయాలి. ఓకే. వేర్ వి కెన్ యాక్సెస్ దట్ సాఫ్ట్‌వేర్ వయా యాప్ ఇన్ అవర్ మొబైల్. హ్మ్. ద అదర్ థింగ్ ఈస్ వయా సిస్టమ్, డెస్క్‌టాప్, ఎనీథింగ్ ల్యాప్‌టాప్ దాని నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో, వాళ్ళేంటంటే కొంత బేసిక్ ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళు చేసుకొని ఉంటారు. ఓకే. ప్రాపర్ ఇన్‌స్టిట్యూట్స్ అయితే, ప్రాపర్‌గా ట్రైనింగ్ చేసేవాళ్ళైతే. వాళ్ళేం చేస్తారంటే దాని మీద ఆ ప్రాజెక్ట్‌ని వీళ్ళకి అసైన్‌మెంట్స్ లెక్క ఇవ్వటం. ఆ ప్రాజెక్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. దీనికి యాడ్ ఆన్స్ ఏమైనా చేయొచ్చా మీరు? యాడ్ ఆన్స్ ఏమైనా చేయగలరా? లేకపోతే దీన్ని ఏమైనా ట్రైన్ చేయగలరా? సో, హ్మ్. ఏఐ మీన్స్ నథింగ్ ట్రైనింగ్. అంటే హ్మ్. ఏఐని ట్రైన్ చేయడం కూడా ఒక వర్కే. ఓకే. సో, ట్రైనింగ్ ద ఏఐ ఈస్ ఆల్సో ఎ వర్క్. ఇట్ ఈస్ ద బిగ్ వర్క్ అంటాను. ఎగ్జాక్ట్. ఇట్స్ ఎ బిగ్ వర్క్. వై? బికాస్ టు గెట్ అంటే ఏఐని పర్ఫెక్ట్ చేయటానికి, దాన్ని అప్‌డేట్ చేయటానికి, అది హ్మ్. ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా దాన్ని రియాక్ట్ అవుతుంది, దాని యొక్క ఫ్యూచర్స్ ఎట్లున్నాయి, ఎవ్రీథింగ్ చేయాలంటే దాన్ని ట్రైన్ చేయాలి. ఎల్ఎల్ఎం యెస్. ట్రైనర్ అంటారు. హ్మ్. ఇప్పుడు మాకు క్లయింట్ ఉందన్నమాట. దానికేంటంటే పైథాన్ ఎల్ఎల్ఎం ట్రైనర్, ఓకే. క్యూఏ ఎల్ఎల్ఎం ట్రైనర్. సో, ఇలాంటి ఓకే. ఏంటంటే ఎల్ఎల్ఎం ట్రైనర్ అంటే లార్జ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. లార్జ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ మోడల్స్ ప్రాసెస్ యూ కెన్ సే దట్ మోడల్స్. ఎల్ఎల్ఎం. ఓకే. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. సో, అవేంటంటే మన ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు క్యూఏ హ్మ్. క్వాలిటీ అష్యూరెన్స్, టెస్టింగ్ ఇంజినీర్ దానికి ఏఐని ఇన్కల్కేట్ చేసి ట్రైన్ చేయడం. ఓకే. పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దానికి ఎల్ఎల్ఎంని యాడ్ చేసి, ఏఐని యాడ్ చేసి దాన్ని ఎట్లా ట్రైన్ చేయాలి. సో, ఓకే. దీస్ ఆర్ ఆల్ న్యూలీ కొత్తగా వస్తున్న ఓపెనింగ్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉన్న సాఫ్ట్‌వేర్స్‌కి ఏఐ జోడించి ఎలా దానిని కొత్తగా ఎగ్జాక్ట్‌లీ. ఏం చేయాలి అనే దానిపైన ఏఐని ఇంటిగ్రేట్ ట్రైనింగ్స్ చేయటం. ఉంటున్నాయి మనకి. ఎగ్జాక్ట్‌లీ. ఏఐ ఇంటిగ్రేట్ చేయటం. దాని మీద ఓకే. ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి. ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. నేను చెప్పేది అది. ఇప్పుడు మా క్లయింట్ ఒకళ్ళు దాని మీద ఓపెనింగ్స్ ఎక్కువున్నాయి. హ్మ్. ఇప్పుడు పైథాన్ ఎల్ఎల్ఎం మీద ఆల్మోస్ట్ 36 ఓపెనింగ్స్. హ్మ్. సో, క్యూఏ ఎల్ఎల్ఎం మీద ఆల్మోస్ట్ 25 ఓపెనింగ్స్. సో, వి నీడ్ టు క్లోజ్ దోస్ అండర్ ఓకే. అవర్ పేరోల్. మా పేరోల్‌లో ఉంటారు. ఓకే. సో, ఇవి ఇట్లా వస్తాయి ఓపెనింగ్స్. అంటే ఏంటి, ఎక్స్‌క్లూజివ్ పైథాన్ మీద మీకు రాదు. పైథాన్ హ్మ్. ఫుల్ స్టాక్ నేర్చుకున్నా నో యూజ్. హ్మ్. పైథాన్ విత్ ఎల్ఎల్ఎం. ఓకే. టెస్టింగ్ ఇదివరకులాగా టెస్టింగ్ మీద ఓపెనింగ్స్ ఉండవు. హ్మ్. బట్ హూ ఈస్ హ్యావింగ్ ఎల్ఎల్ఎం నాలెడ్జ్ విత్ టెస్టింగ్ సర్వే అవుతారు.
అంటే ఇప్పుడు మనకి టెస్టింగ్ కానీ, పైథాన్ కానీ, లేదంటే జావా కానీ, సి++, మనకి ఏవి టూల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ టూల్స్‌ని నేర్చుకోవటానికి ఇప్పుడు మనం సెపరేట్‌గా ఈ టూల్స్ నేర్చుకొని ఏఐని దానికి అలైన్ చేసుకోవాలా? లేదు అంటే టూల్స్ వేరేగా టూల్స్ విత్ ఈ ఏఐ అనేది అవైలబుల్‌గా అంటే కాంబినేషన్ అండి. ఓకే. దీని విత్ ఏఐ. ఇప్పుడు హ్మ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఏఐతో ఎట్లా మనం ఇంటిగ్రేట్ చేయాలి? ఏఐతో ఎట్లా మనం ఇంటిగ్రేట్ చేసి యూజ్ చేయాలి? హ్మ్. కొత్త సాఫ్ట్‌వేర్స్ గాని, కొత్తగా క్రియేట్ చేసే వాటికి గాని హ్మ్. ఏఐతో వీటిని ఎట్లా యూజ్ చేయాలి? మరి ఇప్పుడు ఏఐ అనేది ఇండిపెండెంట్‌గా అదొక్కటే సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేయడానికి సరిపోదు. అదేంటంటే టు మేక్ ద వర్క్ ఈజియర్, టు మేక్ ద వర్క్ అవుట్‌పుట్ కొంచెం పర్ఫెక్ట్‌గా రావటానికి, టు గెట్ ఆటోమేషన్స్. హ్మ్. అంటే మన వర్క్ ఏదన్నా తక్కువ టైంలో అయిపోవటానికి, హ్యూమన్ మ్యాన్ పవర్ లేకుండా గూడా ఆటోమేటిక్‌గా అదొక మిషన్ దాని పని అది చేసుకునేలాగా. సో, అదేంటంటే ఒక పర్ఫెక్షన్. ఒక హ్మ్. అప్‌డేటెడ్ వెర్షన్ వేర్ మేక్స్ అవర్ లైఫ్ ఈజియర్. ఓకే. దానికోసం. ఇన్ ద సేమ్ బిజినెస్‌లో అయినా, సాఫ్ట్‌వేర్ క్రియేషన్స్‌లో అయినా, దేంట్లో అయినా కూడా సేమ్. హ్మ్. టు మేక్ లైఫ్ ఈజియర్, టు యూజ్ దట్ ఇన్ ఎ ఈజియర్ వే. ఓకే. సో, దీనికోసం ఫర్ ద బెటర్ అవుట్‌పుట్ ఎకనామికల్. హ్మ్. హ్మ్. వీటన్నిటికి మనం ఏఐ అనేది యాడ్ చేస్తాం. బట్ ఎగ్జిస్టింగ్ వాటితోనే ఏఐని మనం అపెండ్ చేయాలి, యాడ్ ఆన్ చేసుకోవాలి గానీ, ఎక్స్‌క్లూజివ్‌గా మీరు ఏఐ, ఎంఎల్ ఒకటే నేర్చుకొని కూర్చుంటానంటే దాని మీద ఉన్న ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. బట్ దాని మీద ఓపెనింగ్స్ చాలా తక్కువ. ఓపెనింగ్స్ తక్కువ, డిమాండ్ ఎక్కువ. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఓపెనింగ్ డిమాండ్ ఎక్కువ. ఓకే అండి. థాంక్ యాహ్! యూ. థాంక్ యూ.